హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. సో మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే ఊరు వెళ్తున్నామండి. సో లగేజ్ ప్యాకింగ్ చేస్తున్నాను. నేను అదైతే ఇంకా వీడియో తీద్దాం అనుకుంటున్నాను. సో రేపు వెళ్తాము వీడియో. నేను ముందు రోజే లగేజ్ అనేది ప్యాక్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఆ రోజు అంటే అసలు అవ్వనే అవ్వదు నాకు. ఇది మీరు లాస్ట్ వీడియోలో చూసుంటే మేము లగేజ్ బ్యాగ్ తీసుకున్నామని చెప్పాను కదండి. సో అది దీంట్లో ఇంకొకటి ఉంది. ఇవి రెండు అయితే తీసుకున్నాం. నేను లాస్ట్ వీడియోలో ఇవి ఎంత కాస్ట్ పడ్డాయో మీకు చెప్పలేదండి. సో వీడియోలో లెంత్ అనేది లేక నేను ఇవి అయితే నాకు ఈ చిన్నది వచ్చేసరికి 1500 పడిందండి. ఈ పెద్దది వచ్చేసరికి 2000, రెండు కలిపి 3500 పడ్డాయి. ఇవి వారంటీ కూడా ఉన్నాయండి, 3 years. సో ఫస్ట్ అయితే నేను చిన్న బ్యాగ్లో సర్దుతాను. 3 days ఉంటామండి. చిన్న బ్యాగ్లో సర్దుదాం అనుకుంటున్నాను. పడతాయో లేదో చూడాలి ఫస్ట్ అయితే. ఇవన్నీ నావన్నమాట. చిన్న బ్యాగ్ సరిపోయేలా లేదు. ఇవి వచ్చేసరికి దీక్షిత్ తల్లివి మొన్న మా చెల్లి పుట్టినవి పెట్టుకున్నాను. ఇవేమో 2 జతలు జీన్స్ పెడుతున్నాను. ఇది రేపు వెళ్ళేటప్పుడే వేద్దాం అనుకుంటున్నా. ఇది ఒకటి. త్రీ డేస్కి కాబట్టి ముగ్గురికి 5 జతలు అయితే పెడుతున్నానండి బట్టలు. దీక్షకి అయితే నైట్ డ్రెస్సులు ఒక 3-4 జతలు పెట్టుకుంటున్నాను. నార్మల్వి లేకపోయినా నైట్ పైన వేసేసి కవర్ చేయొచ్చని. సో నేను తీసుకెళ్ళినవన్నీ కూడా అక్కడేం నేను వాడలేదులే అండి. బట్ పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువే పట్టుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు ఏది వేసుకుని డ్రెస్ మీద పాడు చేసుకుంటారో తెలియదు కాబట్టి చిన్న సూట్ కేసులోనే బట్టల వరకు పెడదాం అనుకుంటున్నాను. అయితే అలానే పట్టించాను బట్టలు అయితే చిన్న సూట్ కేసులోనే. సో మేము ఊరు వస్తున్న విషయం మా అత్తయ్య వాళ్ళకైతే తెలియదు అనమాట. ఇప్పుడు ఏం పండగలు లేవు, ఏమీ స్పెషల్స్ కూడా ఏం లేవు. మేము సంక్రాంతి టైంలో కూడా ఊరైతే వెళ్ళలేదన్నమాట. అయితే ఇంకా అత్తయ్య వాళ్ళు దిగులు పుడుతుంది, దీక్షని చూడాలనిపిస్తుంది అని మా హస్బెండ్తో అంటూ ఉందన్నమాట. సో మా అత్తయ్య రావడానికి ఏమో గేదె పాలు ఇస్తుంది. సో పాలు వేరే వాళ్ళు ఎవరికి ఇవ్వదన్నమాట. అందుకని రావడానికి అవ్వట్లేదు అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే మొన్న సంక్రాంతికి చేసిన సెలవులు, శివరాత్రికి చేసినవి, మొన్న ఆడిట్ జరిగినప్పుడు కూడా లీవ్ లేకోకుండా వెళ్ళారనమాట. సో సెలవులు ఉన్నాయి, ఇంకా వెళ్దామని అనుకున్నామన్నమాట. ఒక 2-3 డేస్లోనే ఇంకా టికెట్స్ కూడా దొరికినాయి. ఇంకా వెళ్ళడానికి రావడానికి కూడా టికెట్స్ కూడా అయితే బుక్ చేసుకున్నాము.
సో ఇంకా బయలుదేరదామని రేపు వెళ్తామన్నమాట. ఇక ముందు రోజే సూట్ కేస్ అయితే ప్యాక్ చేస్తున్నాను. మేము ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నాము. లగేజ్కి బాగా ఇబ్బంది అవుతుంది. ముందు మొయ్యలేకపోతున్నాం. ఎక్కువ రైల్వే స్టేషనేనండి, బస్కి చాలా తక్కువ వెళ్తాము. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే ఇదివరకన్నా సమ్మర్లో ఏసీ బస్సులని ఎప్పుడన్నా బాగా అర్జెంట్ అయితే ట్రైన్కి టికెట్లు దొరకకపోతే బస్కి వెళ్ళేదాన్ని. ఇప్పుడైతే ఇంకా అసలు బస్కి వెళ్ళాలనే ఆలోచన కూడా ఉండట్లేదండి. ఎక్కడ చూసినా బస్సులు అయితే యాక్సిడెంట్లు, కాలిపోవడాలు ఇవి చూసేసి చాలా అంటే చాలా భయమేసిపోతుందన్నమాట. ఇంకా మధ్యాహ్నం వెళ్ళి నేను మా హస్బెండ్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాము. దానిమ్మ కిలో 150 అంటండి, 2 కిలోలు అవి. అలాగే 2 కిలోలు గ్రేప్స్ తీసుకున్నాను. మేము ట్రైన్లో అది తినడానికి రేగిపళ్ళు తీసుకున్నాను, కిలో 100. గ్రేప్స్ అయితే 120 రూపీస్ అనమాట, 1 కేజీ. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత బయటకు వెళ్ళి కొనడానికి అనేది అవ్వదు. ఇంకా వెళ్ళేటప్పుడే మా అమ్మ వాళ్ళకిను మా అత్తయ్య వాళ్ళకి దానిమ్మను గ్రేప్స్ అయితే తీసుకున్నాను నేను. ఇవల్ల ఒక సపరేట్ తగిలించుకునే బ్యాగ్లో పెడుతున్నాను అనమాట నేను. దీంట్లో అలాగే మేము ఫుడ్ ట్రైన్లో తినడానికి వండుకుంటాం కదా, సో ఆ ఫుడ్ కూడా ఇంకా ఈ బ్యాగ్లోనే పెట్టుకుందామని. సూట్ కేసులో పెట్టిన తర్వాత వన్స్ పెట్టిన తర్వాత ఏమన్నా బయటకు తీయాలంటే అవ్వదు. అది ట్రైన్లో ఫుల్ జనం ఉంటారు, రష్ ఉంటుంది. సో నైట్ టైం వెళ్తున్నాం కాబట్టి 2 బెడ్షీట్లు పెట్టుకున్నాను, నాకొకటి మా హస్బెండ్కి ఒకటి. పాప పడుకుంటే నా దగ్గర లేదా మా హస్బెండ్ దగ్గర పడుకుంటుంది కాబట్టి సో 2 బెడ్షీట్లు అయితే పెట్టాను. మా వారి ఇంకా మా అత్తయ్య వాళ్ళకైతే ఇలా వస్తున్నామని అయితే చెప్పొద్దన్నారు, సర్ప్రైజ్ చేద్దామని. సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. నేను అది వీడియో కూడా తీస్తాను. సో వీడియో అయితే బాగుంటుంది, స్కిప్ చేయకోకుండా ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఈ చిన్న బ్యాగ్ని అయితే పెద్ద బ్యాగ్లో పెట్టేస్తున్నాను. ఈ పెద్ద బ్యాగ్ ఎందుకు తీసుకెళ్తున్నామంటే ఊరు నుండి తెచ్చుకోవడానికి పప్పులని, మినప్పప్పు అది చేశాను అత్తయ్య, పెసరపప్పు, ఇంకా ఏమైనా ఊర్లో కాసిన కాయలు అవన్నీ తెచ్చుకుందామని. సో మళ్ళీ దానికోసం వేరే బ్యాగ్ ఏంటి లగేజీ బ్యాగ్ కష్టం కాబట్టి ఇక్కడ నుంచే తీసుకెళ్తున్నాం. ఇదైతే మాకు కొంచెం ఈజీగా ఉంటుందని అందుకనే తీసుకున్నాం అనమాట, ఎప్పటి నుంచో తీసుకోవాలని. సో ఇంకా దాన్ని అయితే దీంట్లో పెట్టేసి ఇంకా జిప్ అది వేసేసి లాక్ అయితే వేసేసుకున్నాను. మా వారి బట్టలు ఇక్కడే ఉన్నాయి, నేను బ్యాగ్ ప్యాక్ చేసి అక్కడ పెట్టేశాను. మా వారు ఇచ్చారనుకున్నాను, 2 టీషర్ట్లు ఇచ్చినట్టున్నారు, నేను అవి వరకు పెట్టాను. మళ్ళీ ఇంకా టీషర్ట్స్ కూడా తీసుకొచ్చాను అనమాట, నలిగిపోయి ఉన్నాయి. సో ఐరన్ చేద్దామని ఇంకా మొత్తం తను తీసుకెళ్ళే షర్ట్లు, టీషర్ట్లు అన్నీ అయితే ఐరన్ చేద్దామని అయితే కూర్చున్నాను నేనైతే. మా హస్బెండ్ ఏమో కిందకి వెళ్ళి వాటర్ తీసుకొస్తా అని వెళ్ళారనమాట. ఇంట్లో వాటర్ లేవు. ఇవన్నీ 3 ప్యాంట్లు, ఈ 2 టీషర్ట్లు, ఈ 2 షర్ట్స్ అయితే నీట్గా ఐరన్ చేశాను. ఆ తర్వాత రేపు మార్నింగ్ వేసుకెళ్ళడానికి 2 టాప్స్ పెట్టుకున్నాను. అక్కడ ఇవి 2 మొన్న వేసుకున్నాను కదా పండగకు ఒక టాప్, అది నలిగిపోయినట్టు ఉంది. సో ఐరన్ చేద్దాంలే అని ఇంకా నా టాప్స్ కూడా ఐరన్ చేసుకున్నాను, ఇటు మా వారి చేస్తున్నా అని. ఇంకా అది ఆ తర్వాత రోజు అండి, ఇంకా వెళ్ళే రోజు ముందు ఇంకా పులిహోర అయితే, నిమ్మకాయ పులిహోర అయితే చేశాను అనమాట ట్రైన్లో తినడానికి. ఇదే త్వరగా అయిపోద్ది, ఈజీగా తీసుకెళ్ళడానికి కూడా ఒక 2 బాక్స్లో పెట్టుకుంటే మంచిగా ఈజీగా అయిపోద్దని ఇంకా దీక్షకి ఒక బాక్స్ అని మా ఇద్దరికి ఒక బాక్స్లో అయితే పులిహోర పెట్టాను. పులిహోర అయితే చాలా బాగా కుదిరిందనమాట. సో అయితే ఇంకా రెడీ అయిపోతున్నా. మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. ఇంకా చెత్త ఉంటే పడేసి రమ్మన్నాను. ఇంతలో మా దీక్షి తల్లి చూడండి, ఇలా నేను చక్కగా స్నానం అది చేసి రెడీ చేయిస్తే బొట్టు పెట్టుకొచ్చుకో అమ్మ అని పంపిస్తే అద్దం దగ్గర ఇంత జుట్టు అయితే కట్ చేసుకుంది. నేను మళ్ళీ ఇంకోటి కట్ చేయబోతుంది అనమాట. నేను వెళ్ళేసరికి ఇంకా గట్టిగా కదిమాను అనమాట. ఇంకా చూడండి ఏడుస్తూ కూర్చుంది. వాళ్ళ డాడీకి చెప్తానన్నానని చెప్పొద్దని ఇంకా అలిగి అక్కడ కూర్చుంది, వినట్లేదు మాట రమ్మంటే. ఇంకా మేమైతే రెడీ అయిపోయి వచ్చేసాము. ఇదిగో బస్ స్టేషన్కి అయితే వచ్చాము. సో మేము చర్లపల్లిలో ఎక్కాలండి ట్రైన్. మాకు సికింద్రాబాద్ నుంచి ఉన్న ట్రైన్లు అయితే ఖాళీ లేవు. మా వారు బండి పార్క్ చేయడానికి అయితే వెళ్ళారు. ఫస్ట్ సికింద్రాబాద్ వెళ్ళాలన్నమాట. సికింద్రాబాద్ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ చర్లపల్లి బస్సు అయితే ఎక్కెళ్ళాలి. అసలు మేమైతే ఇక్కడ నుంచి మాకు మామూలుగా ఉండదండి. ఫస్ట్ అయితే ఇంకా సికింద్రాబాద్ ఎక్కేసాము, తర్వాత దిగేసి అక్కడకు కూడా నేనేం టెన్షన్ పడలేదండి, ట్రైన్ మిస్ అవుతుంది అట్లా అని. టైం అవుతుంది కానీ వెళ్తాంలే అనుకున్నాం. కానీ మేము ఇంటి దగ్గర
5:30కే బయలుదేరామండి. కానీ మేమైతే ట్రైన్ అయితే మిస్ అయిపోయాము. చర్లపల్లి బస్సు ఎక్కిన దగ్గర నుంచి ప్రతి సిగ్నల్ దగ్గర మేము బస్సు ఆగుతూనే ఉంది. మా ట్రైన్ వచ్చేసరికి 7:50కి నర్సాపూర్ ట్రైన్ అనమాట. సో ఏమైందంటే మేము 8ంటికి కూడా మేము బస్సులోనే ఉన్నామండి. చర్లపల్లి వెళ్ళే బస్సులో. కరెక్ట్గా మేము 8:05కి అయితే బస్సు అయితే దిగాము. ఇంకా దిగిన దగ్గర నుంచి ఆ బస్సు డ్రైవర్ కూడా మాకు బస్ మిస్ అవుతుందని చెప్పామని ఫాస్ట్గా తీసుకొచ్చారు ట్రైన్ ఏంటని. సో చాలా ఎంత ఫాస్ట్గా వచ్చినా 8:05కి అది ట్రైన్ అయితే స్టార్ట్. మేము 8:05కి బస్ దిగేసి ఫాస్ట్గా స్టేషన్లోకి అయితే వచ్చేసాము. 8:10 కల్లా మేము మా ప్లాట్ఫామ్ దగ్గర స్టెప్స్ దిగుతున్నాము. అప్పుడే ట్రైన్ అయితే అలా వెళ్ళిపోతూ ఉంది. నేను నా జీవితంలో దీక్షిత్ తల్లిని కూడా పరిగెత్తని లాక్కుని ఆ లగేజీలు వేసుకుని పరిగెత్తుకుంటా వచ్చినా కూడా మా ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. అయితే అక్కడ ఎవరో దేవుళ్ళ అండి మమ్మల్ని పరిగెత్తుకుంటూ అలా వచ్చి చూశారు ఒక అతను. అతని చేతిలో పేపర్ ఉంది. మరి అతను రైల్వే దానికి సంబంధించిన ఆయన ఏదో మాకైతే ఐడియా లేదు. ఇలా మిస్ అయ్యారని అతనే అడిగారు. ఈ ట్రైనేనండి అని రిజర్వేషన్ అవునని చెప్పాము. అయితే ఇది 8వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉంటే 6వ నెంబర్ ప్లాట్ఫామ్లో విజయవాడకి వెళ్ళేది అనకాపల్లి ట్రైన్ ఉందండి. జస్ట్ దానికి దీనికి 5 మినిట్సేనండి డిఫరెన్స్. అతను ఆ ట్రైన్ కూడా విజయవాడ వెళ్తుంది అంటే ఇంకా మేము అసలు ఏమీ చూసుకోలేదండి. అక్కడ టికెట్స్ కూడా అయితే ఏమీ తీసుకోలేదు. ఫస్ట్ ఏదైతే అయింది మన దగ్గర ఉన్న టికెట్లు చూపిద్దాం అన్నట్టు ఫాస్ట్గా ఆయన చెప్పంగానే ఇంకంతే వెంటనే వచ్చి 6వ ప్లాట్ఫామ్లో ట్రైన్ ఉంది. గబగబా ఏ బోగియో తెలీదు, అది జనరల్లో తెలీదు, రిజర్వేషనో తెలీదు. ఒక బోగీలో ఎక్కాము. అక్కడైతే ప్లేసెస్ ఏం లేవు. అయితే అక్కడ అమ్ముకునే అతను పక్క బోగీలన్నీ ఖాళీగా ఉన్నాయంటే గబగబా వచ్చి పక్క బోగీలో ఎక్కితే మొత్తం ఖాళీగానే ఉందండి ట్రైను. సో ఇంకా అతను మళ్ళీ వచ్చి ఇది విజయవాడ దాకా వెళ్ళదండి, కంప్లీట్గా రాయనగూడెం అనే స్టేషన్లో మీరు దిగండి, అక్కడ నుంచి 15 కిలోమీటర్లు అలా ఉంటుంది, అక్కడ నుంచి ఆటో అయితే వెళ్ళొచ్చు అన్నారు. ఇదిగోనండి ఇది రాయనగూడెం స్టేషన్లో దిగాము. సో ఈ స్టేషన్ మేము ట్రైన్ ఎక్కినప్పుడు 1:15 చూపించింది. ఆ టైంలో దిగి అసలు ఎలా వెళ్ళాలి, మాకు తెలియని ప్లేసు, అసలు ఏం చేయాలి ఏంది అని పిచ్చిగా టెన్షన్ పడిపోయాము. కానీ ట్రైన్ లేట్ అయ్యి 10 నిమిషాలు తక్కువ 3ంటికి అయితే రాయనగూడెంలో దిగామండి. మాలాగే చాలామంది అంటే ఒక 5 మెంబర్స్ అనమాట. ఈ ట్రైన్ కాదు వేరే ట్రైన్లు మిస్ అయ్యి అదే స్టేషన్లో దిగిన వాళ్ళు ఉన్నారు. సో మేము అందరము అక్కడ నుంచి ఆటో కట్టించుకుని అయితే విజయవాడ బస్ స్టాండ్కి అయితే వచ్చాము. మనిషికి 100 రూపీస్ అయితే తీసుకున్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ నుంచి మా ఊరు వెళ్ళాలన్నమాట. మా ఊరు వెళ్ళే బస్సులు ఇదేనమాట. సో ఇక్కడైతే మేము దగ్గర ఒక 1.5 గంట అలా వెయిట్ చేసాము. ఇక్కడికి వచ్చేసరికి మేము 4:30 అలా అయ్యింది. 1.5 గంట వెయిట్ చేసాము. ఆ తర్వాత ఇంకా లాభం లేదని ఫస్ట్ అయితే టీ తాగుతామని మా హస్బెండ్ అయితే ఇంకా అప్పుడే టీ షాప్ కూడా ఓపెన్ చేశారు. ఫుల్ హెడేక్గా ఉంది. నేనైతే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత టీ కాఫీలు అన్నీ మానేశాను. బట్ ఇవాళ నేను 4 సార్లు ఏమో టీలు కాఫీలు అన్నీ తాగాను అనమాట. మా దీక్షితల్లి ఏమో స్టేషన్లో దిగంగానే కుర్కురే ప్యాకెట్ కొనిమని గొడవ చేసింది. ఇంకా కొనిచ్చి నాకేమో ఇడ్లీ చెప్పుకున్నాను పొద్దున్నే అని. మా దీక్షి ఏమో ఇడ్లీ వద్దు నాకు దోశ తింటా అంటే ఇంకా దీక్షకి దోశ చెప్పారు. మా హస్బెండ్ అయితే ఇంత పొద్దున్నే నేనేం తిన్నన్నారు. మాకేమో ఈ ప్రయాణాలు చేసి తిప్పేసి ఒకటే ఆకలిగా అనిపించింది. ఇంకా మేము ఇద్దరం అయితే టిఫిన్ అయితే తినేసాము. ఇంతగా ఈ తర్వాత 5 o'clockకి మా ఊరు వెళ్ళి హైదరాబాద్ నుండి వచ్చే బస్సు ఉంది. సో అదైతే ఎక్కామన్నమాట. సో మేమైతే చాలా తిప్పలు పడి అయితే మా ఊరైతే చేరుకున్నాము. ఇక్కడ నుంచి రేపు మా అత్తయ్య వాళ్ళు దీక్షని చూసి మమ్మల్ని చూసి ఎలా రియాక్ట్ అయ్యారనేది రేపు వీడియోలో అయితే పెడతానండి. తప్పకుండా మిస్ కాకుండా అయితే చూడండి.